రసవత్వం అవుతుంది. ఎప్పుడవుతుంది? రసవత్వం. మరి ఎవరైనా సరే ఒక మంచి గానం చేస్తున్నారు అనుకోండి, అది వింటూ ఉంటుంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందం. ఎప్పుడు ఆనందము. అది చిన్నపిల్లలు ఉయ్యాల్లో ఊపామనుకోండి, వాళ్ళకి చక్కగా రాగం కానీ మనం పడికి తెలగొంటారు, ఆనందంగా వారు పడుకుంటారు. అర్థమైందా? ఆ ప్రకారంగా ఒక పాము ఉందనుకోండి, ఆ పాము దగ్గర మనం చక్కగా నాగేశ్వర వేణు వారికి తెలగొంటుంది ఆనందంగా. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆనందం ఎప్పుడు వస్తుందంటే మృదు మధుర భాషణం అనేది అవసరం. చెప్పే విషయం మాటలో అంటే అలాగని పిల్లవాళ్ళు తప్పులు చేసేటప్పుడు మృదువుగా ఉండకూడదు. స్కూల్లో అబ్బాయి సరిగా చదవకుండా అల్లరి పెడుతూ ఉంటే మృదువుగా చెప్తూ వెళ్తారా? ఆ ఫంక్షన్ వేరు. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇంట్లో మన యొక్క జీవితం ఏ విధంగా సఫలం అవుతుంది అంటే చెప్తున్నారు. అందుకని మన వాక్కు చాలా మృదువుగా ప్రయోగించాలి. ఆ వాక్కు ఎంతంటే ఒక రసోత్తరం ఉండాలి. అది ఎవరికైనా గట్టిగా అరిచామనుకోండి, తిట్టామనుకోండి, ఒక కారణం ఉండి మనం అంటే వాడు ఓర్చుకొని బాగుపడతారు. వినా కారణానికి ఏమవుతుంది? వాడికి కోపమే వస్తుంది, మనకి కూడా ఏమవుతుంది? బాధగానే వస్తుంది. కాబట్టి మరి ఈ విధంగా ఆ రసవంతమైనటువంటిది బాగుంది కదా పోగా. కాబట్టి ఆ రసవంతమైనటువంటి మృదు మధురమైనటువంటి వాణి ఉండాలి. అలాగనే ఇక ఇంట్లో భార్య పుత్రవతి సతీ అర్థమైంది కదా, సంతానంతో సౌభాగ్యంగా ఉంటున్నారు. అటువంటి వారి జీవితం ఏంటి? సఫలత్వం. అలాగే చెప్తున్నారు కొన్ని నియమాలు కొన్ని దగ్గర అనువర్తించుకోవాలి. లక్ష్మీ దానవతి జీవితం ఎప్పుడు సఫలం అవుతున్నదంటే దానశీలత ఎప్పుడైతే మనకు కలిగినదో అప్పుడు కూడా మన జీవితము సఫలమవుతుంది అని చెప్తున్నారు. ఈ ప్రకారముగా చెప్పి ధర్మార్థ కామ మోక్షాణం యస్యైకోపి న విద్యతే అజాజలస్తన్యవ తస్య జన్మ నిరర్థకం. ఇంకా జీవితం ఎప్పుడు ఈ నాలుగింట్లో ఏదైనా మనం ఆర్జించాలి. కాబట్టి మానవ యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే చతుర్వేద పురుషార్థాన్ని సంపాదించడమే మానవ జీవితం యొక్క ముఖ్య లక్షణం. అటువంటిది ఒకటి కూడా కోపిన విద్యతే. ఏ ఒక్కటి ధర్మం కూడా లేక, అర్థము కూడా లేక, జీవితంలో ఉన్నటువంటి సామాన్యమైన విషయాల యొక్క ఆ పరిపంచి లేక, తరువాత ఆ మోక్షం కోసం కూడా ఏమి ప్రయత్నం చేయకుండా ఉంటే ఇక వారి జీవితం అనేటువంటిది సఫలత్వం ఎప్పుడు జరగదన్నమాట. సఫలత్వం జరగాలంటే వేదవిహితమైన కర్మని ఆచరించవలసినది. వేదవిహితమైన కర్మ ఆచరించవలసినది. కాబట్టి ఆ మోక్షప్రదమైనటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవలసినది. అప్పుడు కానీ అర్థమైంది కదా, జీవితం అనేది ఎప్పుడు కూడా మనకి సఫలత్వం కావాలి. మనకి జీవితం అనేది ఏం కావాలి? సఫలత్వం కావాలి. ఫలత్వము ఫలత్వేన సహవర్తతే ఇది సఫలత్వం. సఫలత్వం అంటే ఒక ఫలదాయకమైనటువంటి విశేషంతో కూడిన దాన్నే సఫలత్వము అంటారు. ఫలత్వం అంటే అనేది ఫలముతో కూడి ఉండుట. ఫలం అంటే ఏమిటి? ప్రయోజనము. ప్రయోజనం దీనికి ప్రయోజనం జీవితానికి ఒక ప్రయోజనం కలిగి ఉండుట. దాన్నే సార్థకత, సఫలత అన్నటువంటి విషయాలు మనకి చెబుతూ ఉంటుంటారు. అది అందుకు ప్రయోజనానికి సంబంధమైనటువంటి కర్మలు ఆచరణలో పెట్టుకోవాలి. ప్రయోజనానికి సంబంధించిన కర్మలు మనం ఏం చేయాలి? ఆచరణ పెట్టుకోవాలి. ఆచరణాత్మకమైనటువంటి విజ్ఞానమే జీవితానికి సఫలత్వం వస్తుందన్నమాట. ఆచరణ లేని వాచా వేదాంతం అంతా కూడా నిరర్థకమే. వాక్కు నిరర్థకం ఏమంటారు? ఎనర్జీ నిరర్థకం, జీవితం నిరర్థకం. అది కాబట్టి వాచా వేదాంతం
ఉండకూడదు. ఏముండాలి? అనుష్ఠాన వేదాంతాన్ని ఉండాలి. అలాగే వాచ్య కర్మలు లాభం లేదు. అనుష్ఠాన కర్మలు కావాలి కదా. వాక్కు ద్వారాగా చెప్పేదే కొంతమంది ఆ కర్మ చేయాలి, ఈ కర్మ చేయాలి, ఈ కర్మ చేయాలి, కానీ ఏ కర్మ చేయకుండా హాయిగా కూర్చుంటారు. అర్థమైంది కదా. పరోపకారాయ పరోపకార బోధార్థే పాండిత్యం అనేటట్టుగా అలా కాదనమాట. ఆచరణ ఉండాలి. యద్యదాచరతి శ్రేష్ఠ తదేవే సరోజన. ఎత్తి ఎత్తి ఏది శ్రేష్టమైన పురుషుడు ఆచరిస్తాడో లోకం ఏం చేస్తారు? అనువర్తిస్తూ ఉంటారు. గాంధీకి మహాత్ముడి పేరు ఎవరిచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు? లోకులే. ఎందుకంటే ఆయన సేవ ఆ విధంగా చేసేవారు అనమాట. ఎవరు సేవ చేస్తే వాడు మహాత్ముడు అవుతారు. అంటే అర్థమైంది కదా. ఎవరు సేవ చేస్తే వాడు మహాత్ముడు అయిపోతారనమాట. కాబట్టి సేవా ధర్మ పరమ గహన యోగినామపి అగమ్యం అన్నారు. అర్థమైందా? సేవాధర్మం ఎలాంటిది? యోగుని ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఏ ఇష్టమైనటువంటి స్థితిని పొందడానికి కూడా సాధ్యము కాదో అటువంటి స్థితిని సేవ చేసేవాడు పొందుతూ ఉన్నాడు అనమాట. ఈ ప్రకారముగా మనకి ఎలా ఉండాలి? జన్మ అనేది నిరర్థరత కాకూడదు. జన్మ రావడమే. మళ్ళీ లిస్టులో ఏ జన్మ ఉందో మనకేం తెలుసు? అన్ని జన్మలని మనం డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? మనకి లిస్టులో ఎన్ని జన్మలు ఉన్నాయో తెలియవు. ఇవి రాబోయే జన్మ మహారాజు పోస్ట్ వస్తుందో లేకపోతే పచ్చిపక్షేది పుట్టడం వస్తుందో ఇప్పుడు మనకు తెలుస్తుందా? తెలియదు కదా. మరి ఇప్పుడు మరి రాబోయే జన్మ ఏ పచ్చిపక్షాన్ని వస్తే మనకి ఇష్టమా? ఇష్టం లేదు. ఓన్లీ మహారాజు జన్మ వస్తే పర్వాలేదు, ఆ జన్మ అవుతుంది మళ్ళీ మనం చూసుకుని లాస్ట్ అనుకుంటాం. అర్థమైందా? ఏ జన్మ వస్తే మనకి తెలియదు. మరి జన్మలన్నీ ఏ జన్మ లేకుండా అన్నీ ఒకేసారి డిలీట్ చేయాలంటే ఇంకో దాని వల్ల సాధ్యం లేదు. ఈ ఆత్మజ్ఞానం అనే ఒక జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే మొత్తం సచిత్తులో ఉన్న కర్మలన్నీ ఏమవుతాయి? డిలీట్ అయిపోతాయి. అర్థమైంది కదా. అందుచేత అటువంటి జ్ఞానాన్ని ఎవరు సంపాదించుకుంటాడో వాడి జన్మే సార్థకం. దానం విత్తాస్తురుతం వాచ కీర్తిధర్మ తథాయుష పరోపకరణం కాయాదసారమహరేత్. కాయాత్తు ఈ శరీరము ద్వారా సారాత్ సారం ఆహరేత్ అన్నారు. ఏమైంది కదా. ఈ శరీరం ద్వారా ఏమిటి? సారములలో కంటే సారభూతమైనటువంటిది మనం చేస్తున్నాం శరీరం ద్వారా. దాన్ని ఏమంటారు? సారాతి సారం అంటే ఏమిటి? ఒక పుస్తకంలో ఒక ముఖ్యమైనటువంటి ఇన్ని శ్లోకాలు నేర్చుకున్నాం. ఇంకోటి వచ్చి ఆ ముఖ్యంలో ఇవి ముఖ్యమైన ఇంకోటి ఇస్తారు. ఇంకోటి వచ్చి ఆ ముఖ్యంలో ఇంకోటి ముఖ్యం ఇస్తారు. ఏమైంది కదా. అదేమైంది? అది సారాతి సారమైంది అనమాట. ఆ ప్రకారముగా అటువంటిది కాయాత్తు ఈ శరీరము ద్వారా అటువంటి సారం. విత్తాత్తు దానం ఋతం వాచ. వాచ వాక్కుల యొక్క సారం ఏమిటి? ఋతం రుజు మార్గమైనటువంటి వాక్కులు, సత్య మార్గమైనటువంటి వాక్కులు ఏవి మనం వర్ణించడమే ఈ వాక్కుకి సార్థకత. విత్తాత్తు దానం ధనం మనతో ఉన్నది. ఆ ధనము సార్థకత ఎప్పుడు వస్తూ ఉన్నది అంటే దానిని ఒక దాన రూపంలో వెళ్ళినప్పుడే ఆ ధనానికి సార్థకత వస్తూ ఉన్నది. ఇంకా చెప్తున్నారు ధర్మ కీర్తి. అది ఎప్పుడైతే మనం చక్కనైనటువంటి వేద విహితమైనటువంటి కర్మ చేస్తూ ఉన్నామో ఆ వేద విహిత కర్మ మనకేమిస్తుంది? యశస్సునిస్తుంది అనమాట. కీర్తినిస్తూ ఉన్నది. కీర్తే కాదు, ఆయుష్నిస్తూ ఉన్నది అనమాట. అందుచేత పరోపకారణం ఇతరులకి ఏ జీవికైనా సరే ఉపకారం చేయడమే అటువంటి ఈ శరీరంలో సారాతి సారమైనటువంటి కర్మ అంటున్నారు. అందుచేత దదీచిన పురాగీత
శ్లోకస్య శ్రూయతే భువి సర్వధర్మమయః సారః ధర్మజ్ఞ సమ్మతః పరోపకారః కర్తవ్యః ప్రాణైః కంఠగతైరపి పరోపకారయం పుణ్యం న స్యాత్ క్రతుశతైరపి. చెప్తున్నారు పద్మ పురాణంలో ఒక శ్లోకాన్ని తీసుకొని దదీచి మహర్షి దదీచిన పురాగీత పురా పూర్వం చెప్పి ఉన్నారు. అటువంటి శ్లోకస్య శ్రూయతే భువి, ఈ భువి యందు దదీచి మహర్షి మనకు అందించినటువంటి దివ్యవాణి ఏమిటంటే అది ఇస్తున్నారు. దదీచి సామాన్యుడా, దదీచి అనేటువంటి చాలా గొప్పవారు, మహర్షి తపోశక్తి సంపన్నశాలి అన్నమాట. ఒకసారి ఇక్కడ దేవాసుల సంగ్రామంలో దేవేంద్రుడికి వజ్రాయుధం కూడా అక్కడ పనిచేయదు అనమాట. దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం కూడా పనిచేయాలి. అప్పుడు అందరూ ఆలోచించి ఋషులందరూ ఏమిటి చేయాలంటే దదీచి యొక్క ఎముక తీసుకొస్తే దానితోని జయింపబడతాడు కానీ అతను రాక్షసుడు, లేకపోతే మరి కాదన్నారు. అప్పుడు దేవాది దేవతలు దదీచిని ప్రార్థిస్తే వెంటనే తన శరీరాన్ని తీసి ఆ ఎముక తీసి ఇచ్చేసినారు. ఎవరు అనుష్ఠానం చేసినారు, జరిగింది కదా. కాబట్టి ఇది ఏమిటిది మరి? అందుకు దదీచిన పురాగీత. మహాత్ములందరూ కూడా మరి మా పెద్ద గొప్ప వాళ్ళందరూ కూడా అనుష్ఠాన్ని అనుష్ఠించి తర్వాత చెప్తారు. అనుష్ఠించి తర్వాత రమణ మహర్షి గారు ఏం చేశారు? చక్కగా అనుష్ఠించి చెప్పినారు. శివానంద స్వామి వారు అనుష్ఠించి చెప్పినారు. రామకృష్ణ పరమహంస గారు అనుష్ఠించి చెప్పినారు. మహర్షి మలయాళ స్వాముల వారు అనుష్ఠించే చెప్తున్నారు. మరి ఇలాంటి తేడా ఎంతమందో ఉన్నారు. మరి తెలిసిన వారు చెప్పుకుంటున్నాం, మరి తెలియకుండా ఉన్నవారు చాలా వందల మంది ఉన్నారు. అర్థమైందా? సరే, అందుకనే వారి యొక్క మాట లోకంలో ఈనాటికి కూడా వారు లేకపోయినా ఆయా ప్రచారాలు దివ్యంగా కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి ఏమి లోట్లే. అర్థమైంది కదా? ఎందుకు? ఆ అనుష్ఠానం యొక్క పవర్ అన్నమాట. ఆ విధంగా ఎంతో మంది తాను అనుష్ఠించుకుంటే ఇతనికి చెప్పేది ఉండదు. ఎందుకంటే తాను అనుష్ఠానం చేస్తే కదా తను చెప్పడానికి ఒక అదాత్యం వస్తుందనేటువంటి విషయంలో ఉంటువారు. కొంతమంది శాస్త్రాన్ని చదువుతారు, చదివి చక్కగా చెప్పేస్తూ ఉంటుంటారు. అర్థమైందా? ఈ విధంగా ఉంటాయన్నమాట. అలాగే అనుష్ఠించి చెప్పారు. ధర్మమయ సర్వధర్మమయ సారః సర్వధర్మజ్ఞ సమ్మతః అంటున్నారు. సర్వధర్మమయ సారః ఏమేమిటి? ధర్మశాస్త్రాలు. మైక్ ప్రత్యయం ఏమిటి? ప్రాచుర్యార్థే, విశాలమైన అర్థాన్ని ఇస్తుంది మైక్ ప్రత్యయం అన్నమాట. కాబట్టి సర్వమయ అటువంటి సమస్త శాస్త్రములు కూడా సారం ఏమిటి అంటే చెప్తున్నారు. ఇంకా సర్వధర్మజ్ఞ సమ్మతః. ధర్మం జానాతి ధర్మజ్ఞ. అదే ధర్మజ్ఞ జ్ఞానం జ్ఞానం మనకి జానాతి జ్ఞానజ్ఞ అంట. అయితే జ్ఞ అని తీసుకుంటారు ఒక అక్షరం అనమాట. ఆ ప్రకారముగా మరి ధర్మజ్ఞులందరి చేత కూడా నిన్న సమ్మతమైనది ఏమిటి అంటే చెప్పారు. పరోపకార కర్తవ్య ప్రాణే కంఠగతైరపి అని. పరోపకారయం పుణ్యం న స్యాత్ క్రతుశతైరపి చెప్తున్నారు. పరోపకార కర్తవ్య. పరోపకారం అన్నటువంటిది పనులకు ఉపకారం అన్నటువంటిది చేయదు. అయితే మరి ఈ ఉపకారం ఏ విధంగా అంటే ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉంటే వారికి మనకు అనుకూలాన్ని పెట్టి చేసింది ఉపకారం. లోకమంతా మనం సంరక్షించగలమా? అర్థమైందా? లోక సంరక్షకుడు ఆయనే. కాబట్టి అది ఎవరెవరికి ఏదో ఒకటి ఉపకారం, వారి అనుకూలం ఉపకారం అనమాట.
ఆ ఉపకారం అనేది ఉండాలి. ఒకరోజు మరి ఇది సాయంకాలం ఉన్నారు మీరందరూ, ఈ అమ్మాయిని తీసుకొచ్చినారు, ఇక్కడ ఇరుపు అందరూ వెంటనే ఆ కమలమ్మ గారి కారు ఉంది, వెనక ముందు లేదు, కాళ్ళు పట్టుకెళ్ళండి అన్నారు. అర్థమైంది? అప్పటికి కావలసినటువంటిది అది ఉపకారం. అర్థమైందా? ఇక అక్కడి నుంచి ఇంకో మనిషి వెళ్ళారు. సరే మొత్తం మీద హాస్పిటల్కి వెళ్ళారు. వచ్చినాక అందుకు ఏదైతే మనకి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఏది అవసరమో ఏది మనం చేయగలమో చెప్పండి. అటువంటిది అన్నమాట. అందుకని శ్లోకార్థేన ప్రవక్ష్యామ యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ వినాశనమని వేదవ్యాస మహర్షుల వారు కూడా ఏమి అయ్యా సకల శాస్త్రం యొక్క సారాన్ని ఇస్తున్నానన్నారు. ఏమిటయ్యా? పరోపకారాయ. కాబట్టి ఈ ప్రకారం ఎలాగయ్యా అంటే పరోపకారం ప్రాణీ కంఠఘటైరపి. మన యొక్క సేవ శక్తి ఉన్నంత వరకు ప్రాణములు కంఠఘటి ఏమి ఇక అన్ని పైకి ఛేదించుకొని ఇక కంఠానికి వచ్చి ఇక పోవడానికి సిద్ధంగా ఉన్న సమయం వరకు కూడా పరోపకారత. అర్థమైందా? అది మేమే తస్తుంది, ఇప్పుడే మేము పరోపకారం చేయగలం మాకు. అర్థమైందా? అంటే అప్పుడు చెయ్యాలని కాదు, లోకానికి ఉపకారానికి అందించలేటువంటి స్థితి నాకు అయిపోయింది కదా అనుకుంటే చాలు, పరోపకారం చేసినట్టే. అర్థమైంది కదా? ఈ లోకానికి మా వల్ల ఉపకారం చేయడానికి తగిన స్థితి నాకు అయ్యో భగవంతుడా ఇక నా పని నేను చేసుకోవడం అయిపోయింది కదా అన్నట్టు అనుకుంటే ఏమైంది? ఉపకారం చేసినట్టే అనమాట. మరి ప్రాణానికి అర్థం అది విశేషమంట. అది చెప్తున్నాను అనమాట. పరోపకారజం పుణ్యం పరోపకారాత్తు జాయతే ఇది పరోపకారజ. పరోపకారం వల్ల పుట్టిన పుణ్యం నత్యాత్తు ప్రతిశతైరపి. 100 యజ్ఞాలు చేస్తే ఏ పుణ్యం వస్తూ ఉండదో చెప్తున్నారు పద్మపురాణంలో మనకి. 100 యజ్ఞాలు చేస్తే ఏ పుణ్యం అయితే ఉంటుందో శతకతైరపి శతక్రతు ఆ పరోపకారంలో అంత పుణ్యం ఉన్నదని. అది ఆ ప్రకారముగా అప్పుడు ఏమైంది? జన్మ ఏమైంది? సఫలత్వం. సఫలత్వం ఎక్కడ? మానవలోకానికి వచ్చి కూడా ఖట్వాంగి మహారాజు దేవలోకంలో ఇంద్రుడు పిలిస్తే పోయేవాడు. ఇంద్రుడు పిలిస్తే పోయేవాడు. ఆయన మానవలోకం మానవలోకమే స్త్రీలోకి రాకంటామా? ఏమీ అర్థమైందా? ఆయన ఆపత్తి వచ్చి ఇంద్రుడు పుష్పమాన్ని తీసుకోదని ఇక వాకర్లు నిలబడేవాడు ఎవరు? ఇక మనమైతే 1 రెట్లు అప్పుడు. అర్థమైంది కదా? నా పదవి ఏంటి? నేనేది ఖట్వాంగి మహారాజు లేకెక్కి అక్కడ చక్కగా ఆమెను జయించుకొని మళ్ళీ మానవలోకం చూశారు. అందుచేసి ఇప్పుడు దేవలోకంలో కూడా ఆయన పేరు మురిగిపోతుంది. మన మానవలోకానికి కీర్తి తెచ్చినాడు. తెచ్చినాడు. మరి మానవుడు సహాయం మనము ఆ దేవేంద్ర నీ సన్నిధికి ఎప్పుడు మమ్మల్ని ఏ యజ్ఞాలు చేస్తే నీ దగ్గరికి వస్తానో ఆ యజ్ఞాలు వెరైటీ మాకు చెప్పయ్యా అంటాం. ఏ యజ్ఞం అక్కర్లే. అర్థమైందా? ఆయన ఇంటి కూర్చుంటే రుచి పట్టుకుపోతూనే ఉంటుంటారు. అర్థమైందా? ఇక ఆయనకి ఏం కావాలి? ఆయనకే ఏం కావాలి? అలాగే చెప్తున్నారు ఇప్పుడు. ధర్మై రాజశ్రుతౌ చింత దానే వ్యసనముత్తమం ఇంద్రియాదేశు వైరాగ్యం సంప్రాప్తం జన్మన ఫలం. జన్మ యొక్క సఫలత్వం ఎప్పుడవుతుందంటే చెప్తున్నారు ధర్మై రాజ. ఇది అన్నమాట. ధర్మై ధర్మ సంబంధమైనటువంటి పనులు చేయాలనేటువంటి ఆసక్తి కలిగి ఉండడమే జీవితం. కొంతమంది అటువంటి ఏం చేయాలని వేయించిందో ఆ కర్మలన్నీ మనం చక్కగా చేసుకోవాలని ఆసక్తి ఉంటే ఎప్పుడైనా చేయగా. అర్థమైందా? ఆసక్తి ఉంటే ఎప్పుడైనా పని అవుతుంది. ఆ ఆసక్తే లేదనుకోండి ఇంకే ఉంది. జీవితంలో నేను వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఆసక్తి ఉంటే మంతమా? ఏదైనా డబ్బులు వేసైనా మొత్తం మీద ముట్టుకోకుండా చెప్పి మొత్తం చక్కెర తీసుకొని వెళ్తామన్నమాట. అర్థమైందా? ఉపన్యాసానికి వెళ్ళాలని ఆసక్తి ఉంటే ఇంటి దగ్గర ఎన్ని పనులైనా పడతాయా? అడ్డవు. ఆసక్తి లేకపోతే ఏమవుతుంది? వస్తామనుకుంటున్నాం కానీ అర్థమైంది ఎవరో బంధువులు వస్తూనే ఉన్నారంటారు. అర్థమైందా?
సినిమాకి వెళ్ళాలని ఆసక్తి ఉన్నది అనుకోండి, ఎంతమంది అడ్డుపెట్టి అవుతుందా, వారు మారు చేసి వాళ్ళకి మరి గాలి చేసి అర్థమైంది కదా. మొత్తం మీద అంతా రోజుకన్నా ముందే వాళ్ళ దగ్గర కూడా టేబుల్ మీద అన్నీ పెట్టేసి చూసుకోండి, అయిపోయింది. గెలిచి కూడా మన్నాడు అట్టించి మన్నాడు గెలిచి తెచ్చుకోకూడదా, ఇది మొదలెడతాను మరి. మనకు ఆసక్తి ఉన్నప్పుడు అన్ని దగ్గర అందించే పోతాం, అర్థమైంది కదా. వాళ్ళు కూడా మహా సంతోషం, ఏమిటి ఈరోజు ఓడీలు హాయిగా తిన్నాం అనుకుంటారు. రోజు ఏదో ఒకటి ఇంత చిట్టుతో తిండి వాళ్ళు పోతే మనం హాయిగా అనుకుంటారు. వీళ్ళు అర్థమైంది. ఈ ప్రకారంగా చెప్పడం ఏమిటంటే ఆ ఆసక్తి అనేది ఉన్నాడంటే ఏ పైన చేయగా. సరే, మొత్తం మీద దేని ఆసక్తి ఉండాలి మానవుడికి? వేద విహిత కర్మలు చేయాలని ఆసక్తి ఉండాలి. తల్లిదండ్రులు ఎన్ని మాట్లాడినా ఎన్ని తిట్టినా మనం వాళ్ళు పోషించాలని ఆసక్తే ఉండాలి. ఇంత 60-70 ఏళ్ళు అయిపోయింది, ఇంకా నీ నోరు తెగించుకోరా మొదలెడతారు. అర్థమైందా? అయ్యి రేపు నోరుతామంటే జాగ్రత్త, నీ దగ్గరికి ఏమీ రాదు. అర్థమైందా? మొదలెడతారన్నమాట. అది కాదు, పెద్దవాళ్ళు ఎన్ని అన్నా మనం పట్టించుకోకూడదు. ఏమిటి? అర్థమైంది కదా. ఇప్పుడు మనం అలా అన్నామంటే ఇప్పుడు మీకు పూర్తే పిల్లలందరూ కంప్యూటర్ చదవాలి. 60 సంవత్సరాలకి అన్నారు, 30 సంవత్సరాలకే మూసేస్తారు మన నోళ్ళు. అర్థమైందా? 30 సంవత్సరాలకే రోజు మూసేస్తారు. ఈ కంప్యూటర్ ఇలా వచ్చినారంటే ఇంక రోజు మూసేస్తారు. అర్థం ఇప్పుడు అదే మాట్లాడక్కర్. అర్థమైందా? అందుకోసం ఏమిటి అంటే మనం ఆ ధర్మం అది అనమాట. ఎప్పుడు 24 గంటల ఆసక్తి పని చేసుకోవాలి. డబ్బు సంపాదించి చెప్పలేదు ఇక్కడ. ధర్మ సంబంధమైనటువంటి విహితమైన దాని ఆసక్తి ఏం చేస్తుంది తెలుసా? ఆసక్తి ఇహలోకములు సుఖమే, పరలోకములను సుఖమే. శృతౌ చింత. సరే, ఏం చింతించాలి అంటే శృతి నందు చింత ఉండాలి. శృతి వాక్ పరిపాలనాన్ని మనం, శృతి అంటే ఏమిటి? వేదం, వైదిక ధర్మనిష్ట. వేదం ఏం చెప్పింది మనకి? వేదాంతం ఏం చెప్పింది? వేదం ఏం చెప్పింది? కర్మకాండ విభాగం ఏమిటి, జ్ఞానకాండ విభాగం ఏమిటి అనేటువంటి చింత. దానే వ్యసనముత్తమం. కొంతమంది వ్యసనం, ఎన్నో వ్యసనాలు చేస్తూ ఉంటుంటారు. అర్థమైందా? ఆ వ్యసనాలు అది మాత్రం మంచిది కాదు అంటున్నారు. ఎవరికో 10 పైసలు ఇవ్వాలని వ్యసనం మాత్రం చాలా మంచిది అంటున్నాడు. అర్థమైందా? అందుకని దానే వ్యసనముత్తమం. లేకుండా బాధపడుతూ ఉంటారు పాపం. వాళ్ళకి ఏవో 4 బిస్కెట్లో, లేకపోతే ఒక వస్త్రమో, లేకపోతే 3 మెతుకులో మనం అలాంటి దాని ఎప్పుడు వ్యసనం. వ్యసనం ఉంటుంది. వ్యసనం అంటే కదా మనకి ఏ వ్యసనం? దీనికి కాకుండా వేరే దానికి మాత్రం మొత్తం వెళ్ళిపోతుంటాయి. గోయిదా వెళ్ళిపోతాడు వ్యసనం. అది అయినా ఆ వ్యసనం కాదు, ఈ వ్యసనం పెట్టుకోండి. ఇంకా ఏముండాలి? ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇంద్రియములకు సంబంధమైన విషయములు ఏందో మనకు వైరాగ్యం ఉండాలి. ఆసక్తి లేకుండా ఉండాలి. మనకి ఎప్పుడు వైరాగ్యం వస్తుంది? మన మాట ఇంట్లో వాళ్ళు కాదంటే అప్పుడు మనకి వైరాగ్యం వస్తుంది. అంతవరకు మనకి వైరాగ్యమే రాదు. మనం ఒకటి ఇస్తే వాళ్ళు 2 ఇస్తే చాలు, ఇంకైపోయింది. ఇదంతా నాకే సంబంధం అయిపోయి అలా కాదు. అన్ని చక్కగా ఉండాలి, చక్కగా పనులు చేసుకుంటుండాలి, కావలసింది తెచ్చుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి. కానీ మనకి ఒక మితంగా ఎంతవరకు అయితే కావాలో అంతవరకు స్వీకరించాలి. అర్థమైంది కదా? అది వైరాగ్యం. ఇది వైరాగ్యం కాదు. ఈ వైరాగ్యం కానీ ఎక్కడికి వెళ్ళిపోతే వస్తుంది చెప్పండి. అర్థమైందా? ఆయన ఏమిటంటే ఇంట్లోనూ ఎప్పుడు బాధపడలేము. స్వామి దగ్గరికి వెళ్ళిపోయాను, స్వామివారి దగ్గరికి. ఏమయ్యా వచ్చామన్నారు. స్వామి ఇంకా నాకు పూర్తి వైరాగ్యం. నిరయం వైన నిబద్ధమైన ధరణి నిర్మూలనం వైన చుక్కలు తెగిరాని సూర్యుడు దిగిరాని ఇక నేను ఇంటి గడప కొక్కనే కొక్కను అన్నారు. అది వైరాగ్యం వచ్చేసి బాధగా ఈ వైరాగ్యం బంగారు కాదు. సరే, అందుకని ఇమీడియట్లీ నేను రాస్తున్నాం. వెంటనే ఎదకనే విరతి చేస్తూ పదకనే ప్రవృత్తి చేస్తూ శాస్త్రం చెప్పేసింది. ఎప్పుడు వైరాగ్యం వచ్చిందో అప్పుడే సన్యాసం అని. కాబట్టి గురువు గారు ఇంకా చూస్తున్నారు, వచ్చి గంట సన్యాసం అని అడుగుతున్నా అంటే సన్యాసి ఇచ్చేయమంటున్నాడు. అర్థమైందా? గంట ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పినాడు. ఎదకనే ఎప్పుడు వైరాగ్యం వచ్చిందో అప్పుడు సన్యాసం అని శాస్త్రం చెప్పింది కదా. మీరు ఆలోచిస్తే ఆశాభంగం త్వరపడండి అంటున్నాడు. ఎవరు అంటున్నారు? శిష్యుడు తప్పలేదు. అసలు ఎవడో ఏమిటో చూసుకోవద్దు. సరే, గురువు గారు అన్నారు, వీటి స్నాన సంజయ్ చేసుకో, ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు, అర్థమైంది కదా.
ఇప్పుడు రాగానే అన్నీ చేసుకొని చక్కగా ఆశ్రమ వాతావరణం చూసుకో, నీకు నచ్చిందో లేదో ఇవన్నీ చూసుకోవాలి. నాకు నచ్చలేదేంటి మీ యొక్క పేరు ఈ పెళ్లి టీవీలు వింటూనే ఉన్నా, ఇంకా నచ్చేదే లేదు. సాయంకాలం అర్ధరాత్రి సన్యాసి తీసుకుంటాను అనుకోండి ఎవరు ఆ శిష్యులు. సరే పోనీ ఎక్కడికి తెల్లవారి దాకా ఆగాడు. తెల్లవారి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఎట్లా రేపు ఒక 6 మాసాలు 3 మాసాలు పోయిన తర్వాత మీ భార్య వచ్చింది అనుకో, వచ్చి ఏదో నా వల్ల తప్పైపోయింది, స్వామివారి మీరు పంపింది నన్ను కానీ డైరెక్ట్గా నిన్ను కానీ కన్సల్ట్ చేస్తే ఏమి చేయాలి? అప్పుడు సంగతి అప్పుడు చూసుకుంటాం, ఇప్పుడు సంగతి ఇప్పుడు చేస్తాను. అప్పుడు సంగతి అప్పుడు చూసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు సంగతి తెలుసుకోవాలి. చూడండి ఇది చేసింది మరి అలా ఉండకూడదు. అర్థమైంది కదా? అలాంటి వైరాగ్యాలు ఉండకూడదు అన్నమాట. అందుకని అది కాదు. అలాగే మనం వెళ్ళేమనుకోండి, వెండి దగ్గర నుంచి ఏదో అయ్యా ఈ గృహస్థుల కానీ సన్యాసుల పనే బాగుంది ఇప్పుడే కొంతమంది అంటారు. ఏమిటి అన్నీ అక్కడ ఎప్పుడు చూసినా డబ్బాలే, ఏం చూసినా డబ్బాలే, ఇప్పుడు పనిలే. ఒక ఆయన అలాగే ఉపన్యాసం చెప్తూ ఉంటుంటే ఆ పక్కన ఉన్నాడు ఒక ఆయన వచ్చినాడు. వచ్చి స్వామివారికి ఏం తెలియదు, ఏదంటే అది ఇచ్చేస్తాడు అనమాట. ఓ జీడిపప్పు ప్యాకెట్ తెలివి ఇచ్చేసాడు పక్కవాడు. వాడు పొలం పైన వాడు బాగా చూసాడు. జీడిపప్పు ఇది కొంటే 500 ఈ రోజుల్లో ఇంత పప్పు వచ్చేసిందే. ఆ పక్క ఏంటిదంతా ఏం లేదురా, సన్యాసం తీసుకుంటే ఈ పొట్లాన్ని వస్తూనే ఉంటాయి అన్నాడు వాడు. సరే ఇంకే సన్యాసి ఏమీ లేదు, అర్ధరాత్రిలో ఇంట్లో చెప్పకుండా పారిపోవడమే అన్నాడు ఆ పక్కవాడు. అయితే ఈ దగ్గర రోజు చూస్తూనే ఉన్నాడు. నేను పొట్లాడు అన్నమాట. సరే అనుకున్నాడు, ఈ పొట్లాలన్నీ మనకి చాలా లాభం కదా. వెంటనే అర్ధరాత్రి ప్రజలు చెప్పలేకపోయినాడు. పోయి 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 ఇక్కడ దగ్గర గ్రామాల్లో ఉంటే నీకేదా పట్టిందని అడుగుతారని ఒక 2 నెలలు ఎక్కడికో పోయినాడు. పోయి అక్కడికి వెళ్ళిపో గ్రామంలోకి వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళి ముందుగా అక్కడ ఎవరు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాషాయ బస్సుల దగ్గర 10 జతలు ఉన్నాయి. స్వామి మీ దగ్గర సన్యాసి తీసుకో అనుకున్నాను. అంటే ఇంకేముంది పోబోయేవాడు ఎంత చేస్తుంది సన్యాసం. ఇది గురువు గారు అంటే అన్ని అడిగిచ్చాడు. కంటిని ఇచ్చాడు. కాషాయ బస్సు 2 వేసేసుకున్నాడు. సన్యాసి అయిపోయినా కాబట్టి పొట్లాలు వస్తాయని కూర్చొని ఆ చెట్టు గది గ్రామంలో మంచి చెట్టు గది కూర్చోండి వచ్చి సాయంకాలం ఒక పొట్లాలు రాలే. ఇక నోరు ఆగలిస్తుంది. ఎప్పుడు ఎన్ని పొట్లాలు అక్కడ ఇస్తారు, ఒక పొట్ల ఎక్కడ లేదు. ఏమిటి కర్మ కాడిపోయిందా? సరే మొత్తం మీద ఇక్కడ అయిపోయింది. ఆ రోజుల్లో ఏ పొట్లాలే అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు కొడుకు మారిపోతాను పొట్ల ఈ పొట్ల. సరే ఏదో తోవట పోయే వాళ్ళు ఏదో 4 బిస్కెట్లు తింటుంది, ఇది ఒక ప్యాకెట్ అని పెట్టి తిన్నారు. ఇక రాత్రి అక్కడే కూర్చొని వర్షం వస్తుంది. వర్షం వచ్చేసరికి ఏమైపోయింది తెలుసా వాతావరణం? ఇంత చెట్టు కింద కదా అక్కడ ఒక ఆవులు పాలు ఉంటే ఆవులు దూరిపోయాడు. దూరిపోయేసరికి అక్కడ కలు దాచుకున్నాడు. వాళ్ళు ఏమిటి చచ్చిపోతున్నారు, ఎవరు బ్యాక్ లేదు తీసుకొచ్చినారు ఇంటి వాళ్ళు. రాత్రి చూస్తే వీడు ఎవరు అన్నారు. ఏం సన్యాసి కాదు సన్యాసి అర్ధరాత్రి ఎక్కడ పడుకోండి సన్యాసి, నువ్వే ఆవులు పట్టుకొని వెళ్ళిపోతున్నావో ఎంతో కొంత కొట్టారా అన్నారు. దెబ్బకు వచ్చేది ఇక కలిసిపోయి తల్లొచ్చి అప్పుడు భార్య గారు గుర్తిస్తే తల్లొకి వచ్చాక తనుస్తానే రాసేది ఇదేమి సన్యాసి పాడు సన్యాసం ఇది రాబోదని చెప్పి 5-6 రోజులు ఆలోచించి ఇంటికి గొడవ చెప్పి ఇంటికి బయలుదేరినాడు. ఇక బయలుదేరి చీకటి 4 గంటలకు వెళ్ళేసరికి ఆ పట్టుకో నాగలు పట్టుకు వస్తున్నాడు. మా అల్లి గారు ఏమైనా నిలుపుని అనుకుంటున్నారు అన్న. ఇది చేయలేదు, ఇంటికాడ పనిలే పోవట్లేదు, పోయిన గొడవ అయిపోయింది మాకు అంటుంది ఆవిడని. సరిపోయింది అక్కడ తిరిగిపోయింది. ఆఖరి కర్మ కాడినట్టు అయినా మా అల్లి గారు అంత అన్నా నేను ఇస్తాం అంతలే ఉండమందా అనేసి. అందుకని ఈ బట్టలు ఎక్కడ అన్నారు. ఎక్కడ సన్యాసి ఎవడిస్తాడే ఎవడెప్పుడు నేనే వేసేసుకున్నాను వాళ్ళకి అడిగా వేసేసుకున్నాను అన్నాడు. సరే ఈ సన్యాసి బట్టుకెళ్తే మీ ఆవిడ ఇప్పుడు మళ్ళీ మీకు లాభం లేదు అని ఆయన బట్టలు తెప్పించినాడు. తెల్లది స్నేహితుడు అది వేసుకొని తీసి దేవత పాలించినట్టు ఇంటికి పోయినా. అర్థమైందా? ఈ వైరాగ్యం అవుతా ఉండాలి, చక్కగా అన్ని చూసుకోవాలి. ఇంద్రియాదేషు వైరాగ్యం సంప్రాప్త జన్మన ఫలం. జన్మ యొక్క సాఫల్యం ఎప్పుడవుతుందంటే ఆ చేతి గది కర్మ చేస్తూ వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ ప్రకారముగా చెప్తున్నారు. పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం. ఈ శరీరం జపపాలు ఎప్పుడంటే మనకంటే భిన్నమైనటువంటి భిన్నమైనటువంటి జీవులు ఇక స్థావరమైనటువంటి జీవులు తీసుకొని
మన చెరువుతో ఇప్పుడు చెప్తున్నారు స్థావరమైన ఉన్నాయి, బుద్ధి లేని ఉన్నాయి, దాన్ని బట్టి మనం నేర్చుకోవాలని ఉదాహరణ చెప్తున్నారు. వృక్షాహ ఫలంతే, వృక్షములన్నీ కూడా ఉన్నాయి కదండి, ఎవరి కోసం? వారికి వృక్షానికి ఏది ప్రయోజన పండ్లు, ఒక పండుగ చెప్పని చూశాడు ఎప్పుడైనా? ఏ వృక్షమైనా అవే తింటే అడిగా రాత్రి లెక్కెట్టిన అనుకో 100 పండ్లు చెట్టుకున్నాడు, తెల్లరికి 50 తినేసి అనుకో, ఇక రేపు పండ్లే తోటలే పండు అర్థంగా. ఈ ప్రకారముగా అవి అన్ని అదే కాదు, పండ్లే కాదు, వృక్షం ఉంటే ఎండలో అలిసిపోయి ఎక్కడ కూర్చుంటాం, దానికి అనుమానాలు ఉండవు. ఈ రోజుల్లో అనుమానం మనకి దిగడు కూర్చోడు అనుమానమే మనకి, ఈరోజు ఏ నక్సలేటో లేకపోతే ఎవరో ఏదో ఇప్పుడన్నీ అనుమానం ఆస్కారం పరిస్థితులు కదా. కాబట్టి అది అందరినీ సంరక్షిస్తుంది. ఎవరు దానికి అక్కడ మీరు కూర్చోవాలని, వాటి కూర్చుకుపోవాలని, మీరు అంటుకోవాలని, వాటిని ముట్టుకోకూడదని కానీ ఉండే చెట్టుకే అలా ఉండాలన్నమాట. అర్థమైందా? ఆ చెట్టు తన నిస్వార్థంగా ఇతరులందరికీ కూడా జాతి మత కూడా అభ్యాసం లేకుండా అందరినీ ఏం చేస్తుంది? అలాగని ఈ చెట్టు కూడా ఎలాగా అందరికీ లేదా? అప్పుడే కదా మరి సమైక్యత వస్తుంది. సమైక్యత ఎప్పుడు వస్తుంది? వాటిని చూసి నదులు ఉన్నాయి, నదులన్నీ దేనికో చెప్పండి? వాటి కోసమా? పంటలు పండుతూ ఉన్నాయి, నీళ్లు త్రాగుతూ ఉన్నాం, నదిలో స్నానం చేసేటప్పుడు నీ ఫలాని వాడు నువ్వు నా దగ్గర స్నానం చేయడం అంటుందా? వాళ్ళు లేదు వీళ్ళు లేదు, అందరు ఎంతమంది స్నానాలు చేసినా అందరినీ పాలన చేస్తుంది. ఎవరు? తెలుస్తుంది కదా. అది అన్నమాట. ఆ ప్రకారముగా ఆవులున్నాయి మనకి, పాలిస్తూ ఉన్నాయి, తెలియదు కదా, పాలిస్తున్నాయి లేవా? ఇస్తూ ఉన్నాయి. ఎవరి కోసం? అది ఉపకారమే. ఎందుకు పనికి మాలిన ఆహారం మనకెళ్ళాం, మనం పాలిసాటి పడి తొక్కలు అవి ఇవి కలిగి దానికి పెడతాం. అది ఎక్కడ ఉత్పత్తి? భగవంతుని కరుణామృతులు తెలిసిన అది, అందుకే అది పూజ పడుతుంది. అది ఏదో పనికిరానిది మన పరిస్థితిని తిని అది అందరికీ పుష్టికరమైనటువంటి ఆహారం ఇస్తుంది కాబట్టి అదేమవుతుంది? అది ఇదైందా? మరి మనం ఎవరికైనా ఇచ్చింది చూస్తాం, ఏ కులిపోయినాయో ఏ మళ్ళీపోయినాయో, ఏది ప్రజల వాసన వస్తుందో అది ముందు ఇచ్చేయాలి. మళ్ళీ మన తిండి 2 వాసన వస్తుంది చేసుకోవాలి. మంచిది మన తినాలి, ఆ కులిపోయి మరి అలా ఉంటుంది. అది తినేది ఒక గడ్డి తింటుంది, పైకి 5-10 తొక్కలు తింటుంది, ఏమిస్తుంది? దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమంటారు? అదే కాదు, ఈనాడు మనం ఈ హోమాలు చేస్తూ ఉన్నామంటే ఈ ధృతం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మరి చెప్పారు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు చెప్పిన శాస్త్రం. గోవులు బ్రాహ్మణులు బాగుంటే లోకమంతా క్షేమంగా ఉంటారు. అంటే ఎందుకు చెప్పారు? గోవులు చక్కగా ఆ క్షీరాన్ని ఇచ్చి అందులో వెన్నలు తీసి నెయ్యి తీస్తున్నారు. ఆ నేతితో చేస్తున్న నేటి మనం హోమం. ఆ నేతిని చదివే మంత్రాలు వేదవేద నేర్చుకొని వాళ్ళు చక్కగా మంత్రాన్ని చేస్తున్నారు. ఈ యొక్క హవిష్య అనేటువంటిది ఇంద్రాది దేవతలు స్వీకరిస్తున్నారు. ఈ హవిష్య అనేటువంటిది ఈ వాతావరణ కాలుష్యాన్ని దూరం చేస్తూ ఉన్నది. అర్థమైంది కదా. ఈ హవిష్య యొక్క ఏ పొగైతే ఉన్నదో ఇది లోనకు మనకు వెళ్ళిన తర్వాత మనలో ఉన్న కర్మశాన్ని తీసివేసేస్తున్నది అన్నమాట. అర్థమైందా? అనేక జన్మల పాప సంపుటలను కూడా దాన్ని బద్దలు చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా ఈ విధముగా మనం ఏం చేయాలి? వాటిని సంరక్షించాలి. అందుకని వాళ్ళ సంరక్షణ ఉండాలి. చూడండి, గురువు ఇది మనకి వెళ్ళి పరస్పరం భావయంతః శ్రేయఃపరమవాప్స్యథ దేవాన్ భావయతే ఆద్రేణ తే దేవా భావయంతు వః. వారిని మనం ఈ విధంగా ఇస్తే వారు మనల్ని ఇంకో విధంగా చూస్తే చక్కగా నడుస్తుంది. అందుచేత ఇవన్నీ కూడా ఎట్లా జీవితాన్ని సఫలత్వాన్ని చేసుకున్నాయి. వారి జన్మ సార్థకమా నిరర్థకమా? అలాగే మన జన్మ కూడా నిరర్థకం కాకూడదు. ఏం కావాలి? సార్థకత కావాలి. సార్థకత కావాలంటే సఫలత్వం చేయదగినప్పుడు చేయాలి, తినదగినది తినాలి, ఇవ్వదగినది ఇవ్వాలి, పుచ్చుకోదగినది పుచ్చుకోవాలి. ఇది తప్పలేక అప్పుడు పుచ్చుకోండి. కొంతమంది చెప్పిందంటే అది మన సంబంధాలే,
పుచ్చుకోకూడదు. ఒకటి ఇచ్చాడు, మలం తెచ్చి చేతులు ఇచ్చాడు, తింటామా? ఇది పోయి వెళ్తున్నాం. మరి అలాగనే కొన్ని విషయాలు ఉంటాయి లోకంలో, అవి మన దగ్గరికి వచ్చిన ఏం చేయాలి? వాటిని మనం విసర్జించాలి. ఇది ఆ సమయంలో తప్పలేదంటే, ఏ సమయంలో మాత్రం మనం తింటామని చెప్పండి. ఆ ప్రకారంగా దగ్గర తినాలి, ఇవ్వ దగ్గరదే ఇవ్వాలి, పుచ్చుకోదగినదే పుచ్చుకోవాలి. అప్పుడే జన్మ సఫలత్వం. జపం చేసుకుంటే జన్మ సఫలత్వం, ధ్యానం చేసుకుంటే జన్మ సఫలత్వం, పూజ చేస్తే జన్మ సఫలత్వం, యజ్ఞం చేస్తే జన్మ సఫలత్వం, సత్సంగా వింటే జన్మ సఫలత్వం. ఇవన్నీ ఏంటి? సఫలత్వాన్ని తెచ్చుకోవాలి కదా మనం. కొంతమంది సత్సంగా కూర్చుంటేనే నిద్ర, అర్థమైందా? రాజకీయ మార్చి దగ్గర కూర్చుంటే అప్పుడే టైం అయిపోయిందా? కూర్చో, వంట అయితే మాత్రం తెలియదేంటి, 5 నిమిషాలు వండుకున్నాం కూర్చో అంటారు. ఎక్కడో అబ్బో ఇంకా ఇలా అందులో స్వామివారు ప్రారంభించడమే లేటుగా ప్రారంభించినా ఇంకెంతసేపు చెప్తారో ఏమిటో అదేమి అంతసేపు చెప్పండి. అందరికీ ఆకలే కదా, నాకు మాత్రం ఆకలేదా? కాబట్టి ఈ ప్రకారంగా చెప్తున్నారనమాట. పరోపకారార్థమిదం శరీరం శ్రోత్రం శృతేనైవ నతు కుండలేన దానేన పాలిర్నతు కంకణేన విభాతి కాయ ఖలు సజ్జనానం పరోపకారేణ నచందనేన. శ్రోత్రము మనము చక్కైన ఆభరణాలు పెట్టుకుంటాం. ఆ ఆభరణాలు కాదు, శ్రోత్రం శోభించాలంటే శృతేన ఆ మంచి వాక్యాలు వినాలి, ధర్మశాస్త్ర వాక్యాలు వినాలి, వేదాంత వాక్యాలు వినాలి. ఇటువంటి వల్ల శ్రోత్రం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది అన్నమాట. పానిర్మతు కంకణేన ఈ ప్రకారముగా ఏ సజ్జనులు లెక్క ఇలా ఉండాలి. ఆనంద రూపో నిజబోధ రూపో దివ్య రూపో బహూనాయ రూప తపస్సమాధౌ కలితో నయేన వృధాగతం తస్య నరస్య జీవితం. ఆనందరూప, నిజబోధరూప, దివ్యస్వరూప అయినటువంటి ఎవరున్నారో అటువంటి వారిని చక్కగా మనం తపస్సు ద్వారా, సమాధి ద్వారా అటువంటి వారిని మనస్సును తలంచుకొని ఆ చింతన చేస్తే వారి జీవితము ధన్యమంటున్నారు. సమాధిహంత్రి జనమోహయిత్రి ధర్మే కుమంత్రి కపలస్య తంత్రి సత్కర్మహంత్రి కలితాచయేన వృథాగతం తస్య నరస్య జీవితం. బ్రహ్మ శుభ సంవరణలో ఏం చెప్తున్నారు? సమాధిహంత్రి, సమాధి లేని వాడు జీవితం నిరర్థకం. మీరు సమాధి అంటే అది మనకు వస్తుందా? సమాధి అనుకుంటే వచ్చే కూర్చుండే సమాధి అదే సమాధి కాదు. మనం చేస్తున్నటువంటి పనుల్లో ఏకాగ్రత అనేది సమాధి. అలాగనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనకు కలిగిన ఏకాగ్రత సమాధి అంటారు. భజన చేస్తూ ఉన్నారా? సమాధి కలిగిందంటే ఏమిటి? ఏదైతే బాహ్య చిత్తం అది దేనితో వేయడం అదే సమాధి. అంటే ఒకే చిత్తము ఏకాగ్రత అందిస్తే దాని పేరు ఏమిటి? అంతేగాని సమాధి అంటే అది పూరి కూర్చుంటే సమాధి కాదు. మన మనస్సు ఏకాగ్రత చెందాలి. అది అటువంటి సమాధి అయినటువంటి ఏకాగ్రత లేని వారికి జీవితం నరస్య జీవితం వృథా. ఇంకా జనమోహయిత్రి, జనాలని మోహయిత్రి అన్నమాట. ఏదో రూపంలో తమాషతో మోషింపచేసి స్వార్థాన్ని ఉపయోగించుకుంటారు కదా, వారి జీవితం కూడా లోకంలో వ్యర్థం. ధర్మే కుమంత్రి, కప్తున్నాడు ధర్మం అనందు కుమంత్రి, మంచి ఆలోచన ఉండదు. ఆ ధర్మాన్ని కూడా ఏం చేస్తాడు? తనకి అనుకూలంగా మార్చుకుంటాడు. ఇదే ధర్మం అంటారు. ఈశ్వరోహం అహంభోజీ సిద్ధోహం బలవాన్ సుఖీ ఆద్యో విజనవానస్మి కోన్యోస్తి సదృశోమయ యక్షేదాస్య విమోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత. కాబట్టి నేను ఈశ్వరుని అంటారు. నన్ను మీరు పూజించడమే ధర్మం అంటారు. అర్థమైందా? వీడు అహంకారంతో కూర్చొని పోయి నేను బ్రహ్మాస్మి బ్రహ్మవివాహమస్మి అనే స్థితిలో ఉండే పూజించమన్నా మనం పూజించిన బాగానే ఉంటుంది. అర్థమైందా? వీడికి ఇళ్ళల్లో అహంకారమే, ఊళ్ళల్లో అహంకారమే.
ఎడ్యుకేషన్ అన్నట్టు ఉంటుంది అనమాట. రేపటి నుండి ఎక్కడ కూడా నారాయణ మంత్రం పఠించినారా మీ అందరినీ 144 సెక్షన్ ఇక్కడే తీర్చిస్తారంటారు. అర్థమైంది కదా. ఏం మంత్రం ఏం పఠించారా? ఓం నమో హిరణ్యకశ్వాయ. ఇది అనమాట. అర్థమైందా? ఈ విధంగా ధర్మే కుమంత్రి కపట తంత్రి ఏదో ఒక కపటంతో ఉపాయాలు చేసి ఇతరులను మోసగించాలని బుద్ధి ఉన్నవాడు వాడి జీవితమో వ్యర్థం. సత్కర్మ హంత్రి మంచి కర్మలు చేయడం ఎప్పుడు వాడి జీవితంలో సరిపడనమాట. చేసేవాడికి ఏం చేస్తారు పనిలే పార్టీలు చూడండి ఈ టైమల్లో వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చేసిన దాన్ని చేయకుండా చేస్తారు అనమాట. ఎప్పుడే మీకు కూడా బతికి వెళ్ళిపోయింది. ఎంత వయసు ఉన్నారు బతికోండి ఎక్కలేదు. 90 ఏళ్ళు అయినాక వెళ్ళాలి కానీ 30 ఏళ్ళకి వెళ్ళిపోయి ఏం పాటు చేస్తున్నారు లోకాన్ని మీకు బతిప్పటి నుంచే అని అడుగుతుంటారు. ఇది మాట. ఇదంతా ఏమిటంటే సత్కర్మలన్నీ కూడా నాశనం చేసిన వాడేనమాట. రత్నంలో అది కాదు. కలిత అతి ఏన వృధా గతం తస్య నరస్య జీవితం. అటువంటి వాడి యొక్క జన్మ ఏమవుతుంది? సార్థకమా? నిరర్థకం. అది అనమాట. ఈ ప్రకారముగా శృణంచాహం మన్యే నరాత్వ అనుపకారిణ ఘాతో భూత్వా పశూన్ పాతి వీరూపాన్ పాతి రణాంగనే చెప్తున్నారు. ఇక ఒక గడ్డిపోతకెళ్ళి ఇతరానికి ఎన్ని సంబంధం పెడుతున్నారు. శృణంచాహం మన్యే గడ్డిపోతట అనుపకారిణ మానవుడి కంటే జీవితంలో ఏ విధమైనటువంటి విషయాల్లో కూడా ఉపకారం లేకుండా ఉన్నటువంటి మానవుడి కంటే ఆ గడ్డి పోత చాలా గొప్పదా. ఎందుకు అంటే అది పశువులకి ఘాసహ మంచి ఆహారం అవుతుందన్నమాట. దానివల్ల లోకంలో పాలు వచ్చి లోకానికి అంతటికి మేలు కలుగుతుంది. కాబట్టి అనుపకారిణ ఏ ఒక్క విషయంలో కూడా ఉపకారమైన మానవుని కంటే ఆ గడ్డి చాలా గొప్పది. ఆ గడ్డి ఎలాంటిదట? యుద్ధే వీరూపాన్ పాతి రణాంగనే. యుద్ధంలో ఎవరైనా ఆ గడ్డిని కానీ ముఖాన్ని కట్టుకుంటే వారిని మాత్రం యుద్ధంలో చంపలేక అర్థమైందా? దానిని కూడా రక్షిస్తుందట. యుద్ధ రంగంలో ముఖాన్ని గడ్డి కట్టుకెళ్ళి అనుకోండి ఎవరైనా ఇక వాడి కూడా చేస్తారట. ఎందుకంటే మరి వాడికి చెప్పిస్తున్నాడు అన్నమాట వాడి యొక్క స్వరూపాన్ని. అందుకని ఆ గడ్డికి ఆ తృణాలను ఎవరైతే ధరించుకొని ముఖానికి వెళ్తారో వాడికి యుద్ధంలో వాడికి యుద్ధం చేయదన్నమాట. అందుచేత ఎందుకైంది? అటువంటి యుద్ధ రంగంలో కూడా భీతి చెందిపోయినటువంటి వాడు వెనక్కి మొదలక్కర్లేదు. ఆ గడ్డి ఒక్కరిని తగిలించుకుంటే చాలు. అది చూసిన వాడు అనుకుంటాడు ఇంకేంద్రా ఏది నామమాత్రం ఉంటాడు ఉంది మనకేమో ఏ నష్టం చేయడు. వెనక్కి వెళ్ళిపోయేదంటే మిమ్మల్ని ఏదో చూపు చూపెట్టిన వారికి నరకమే కానీ స్వర్గము లేదు. యుద్ధంలో తెచ్చినాడంటే స్వర్గము, గెలిచినాడంటే మనకి రాజ్యము. వెనక చూపెడితే నరకం అనమాట. 3 ఉన్నాయి. అర్థమైంది కదా. అందుకని ఇప్పుడు వీళ్ళు నరకానికి పోకుండా ఆ గడ్డి అని పెట్టుకుంటే వాళ్ళని హాని చేయదు. అటువంటి ఇతరులకి హాని లేనటువంటి పనిని చూపిస్తుంది గడ్డి. అలాగనే ఆవుకి ధ్యాసం అవుతూ ఉన్నది. దీని ఉపకారం ఎక్కువ ఉంది. అనుపకారణ మానవుడి కంటే ఈ గడ్డి చాలా గొప్పదా అని ఈ ప్రకారముగా మనకి చక్కగా జీవితం అనేటువంటిది సఫలత్వాన్ని పొందాలి అంటే రవిశ్చంద్రో ఘనావృక్షో నదీగావస్య సజ్జనాహం ఏతే పరోపకారాయుగే దేవేన నిర్మిత. ఎవరు చేతిలో పడ్డాయి ఇవన్నీ? ఎవరు? సూర్యుడు, చంద్రుడు, వృక్షాలు, నదులు, ఆవులు, సజ్జనులైనటువంటి ఈ పురుషుడు. ఇదంతా కూడా ఈ ప్రకారముగా మనం జీవితాన్ని ఏం చేయాలి? సార్థకం చేసుకోవాలి. అది నిరర్థకం అనేది జీవితం ఎప్పుడు మనకి నిరర్థకం కావాలి. అందుచేత చక్కగా సార్థకతకి తగినటువంటి సామర్థ్యం సంపాదించాలి. ఎలా అయితే ఏది నేర్చుకుంటే మనం కంప్యూటర్ ఇంజనీరింగ్ లో మనం తీసుకుంటారు అన్నటువంటిది ఉన్నప్పుడు నేర్చుకుంటున్నామా లేదా? నేర్చుకుంటాం. ఏది నేర్చుకుంటే డాక్టర్గా అవుతాము అది నేర్చుకుంటున్నామా లేదా? నేర్చుకుంటున్నాం. అలాగనే ఏది జీవిత సఫలత్వం చెందుతుందో అన్న విషయాన్ని ఒక లిస్ట్ మనం తయారు చేసుకోవాలి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత
అక్కడ పేషెంట్ ఉంటాడు. కొన్ని తర్వాత ఇక అప్పుడు ఆయనకి ఏం మందు ఇవ్వాలి దక్షిణ తీస్తారు. ఆయన ఎవరితో పని అయిపోయినా ఇక అప్పుడు ఏ మందు ఇవ్వాలని అంత పుస్తకాలు చూసి వీడికి తీసుకొస్తుంటారు. ఇవేం మందు ఏమి రాస్తాడు, ఇప్పుడే గంట చూస్తున్నాడు ఏం మందు రాయను. ఆ ప్రకారంగా ముందు ఆ లిస్టులు తాను మనసులో తెచ్చుకొని తర్వాత అక్కడ ఉపయోగిస్తారు. అలాగనే ఈ లిస్టు కూడా మనం చక్కగా పెట్టుకొని దీన్ని అప్పుడప్పుడు అనమాట వంటగదిలో ఒక లిస్టు పెట్టుకోవాలి. మనం పూజా గదిలో ఒక లిస్టు ఉండాలి, పడుకునే గదిలో ఒక లిస్టు ఉండాలి. ఈ ఎక్కడి నుంచి లిస్టులు మనకి కనబడుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు చాలా మంది వంట గదిలో ఒక ఫోటో పెట్టుకుంటారు. ఆ ఫోటోలు ఏం ఫోటో తెలుసు కదా, అక్కడ ఇంకో ఫోటో, ఇక్కడ ఏం ఫోటో, ఆ ఫోటోలు చూడటమే కానీ మనము ఈ ఫోటోలు మనం కానీ మనమా చాలా మంది ఇక్కడ కూడా ఫోటోలు పెట్టుకోలేండి, ఎక్కడో మనం చెప్తున్నా అందుకోసం కాబట్టి అటువంటిది మనం ఏది కావాలో ఆలోచిస్తున్నారు. అటువంటి చక్కని సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.